యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఐ ఇన్వైట్ యూ టు ద వర్డ్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మీరంతా కూడా బాగున్నారా? మరి దేవుడు మనమందరం క్షేమంగా ఉండి ఆయన బిడలుగా జీవిస్తూ ఆయన మార్గంలో జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మరి దేవుని వాక్యంలోని శ్రేష్టమైన, అమూల్యమైన, మరి అద్భుతమైన సంగతులను అన్వేషించాలని దానికి మనము సమావేశమయ్యాని మీతో మనవి చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు మరి ధ్యానము చేసుకోబడే వాక్యాన్ని మరి అపోస్తులుడైన యోహాన్ గారు మరి రాసిన 3వ పత్రికలోంచి నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఆ రచయిత తనను ఎల్డర్, పెద్దనైన నేను అని చెబుతూ సత్యమును నమ్మి దాన్ని అనుసరించాలని సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి గాయు అను వ్యక్తికి, ఒక చర్చ్ లీడర్కు ఆయన రాస్తున్న ఒక లేఖని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ మరి దైవిక ప్రేమ అగపెటోస్ అనే పదానికి డియర్ అనే మాటను ఇక్కడ రాయడం జరిగింది. అయితే అగపెటోస్ అనేటటువంటి మాటకు డియర్ అనే మాట మరి అంతగా ఆకర్షణీయంగా లేదని బ్రౌన్ అనేటటువంటి వ్యాఖ్యాత గారు వ్యాఖ్యానించారు. ప్రియులారా, అంటే ప్రియుడైన గాయకునకు అని అపోస్తులుడు సంబోధించడం జరిగింది. ఈ యొక్క గాయకుని గురించి మనం ఆలోచిస్తే మరి నూతన నిబంధనలో ప్రియుడైన అనే మాట పలుమార్లు వ్రాయబడింది. ఇక్కడ గాయకుని గురించి అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 29వ వచనంలో గాయు గురించి, అరిస్తార్కు గురించి అక్కడ పేర్కొనబడింది. అంతేకాకుండా రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఈ యొక్క గాయు లేదా గేయస్ అనేటటువంటి ఈ యొక్క వ్యక్తి మరి అపోస్తులకు ఆతిథ్యం ఇచ్చిన వాడుగా ఉన్నట్లు మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి సత్యమును అనుసరించి జీవిస్తున్నటువంటి గాయకునకు మరి అపోస్తులు అయినటువంటి యోహాను గారు, యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు అయినటువంటి యోహాను రాసినటువంటి లేఖ. ప్రియులారా, ఇక్కడ స్థానిక సంఘంలో నాయకత్వం వహిస్తూ మరి ఉన్నటువంటి గాయకునకు మరి ఈ యొక్క అపోస్తులైన యోహానుకు దృష్టిలో ప్రియమైనటువంటి మరో వ్యక్తి, అతనిని ఎరిగినటువంటి వాడు. అంతేకాకుండా సత్యాన్ని నమ్మి అనుసరిస్తున్నటువంటి భక్తిపరుడైన ఆ గాయకు గురించి లేఖ రాస్తూ మరి ఆ యొక్క గాయకు గారు మరి ఆ ప్రాంతంలో వచ్చే సువార్థికులకు, మిషనరీలకు పరామర్శించి ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నట్లు మనం తెలుస్తుంది. మరి ఇతర పత్రికలను బట్టి సువార్త సత్యం కోసం అతడు మరి జీవిస్తున్నటువంటి వాడుగా, మరి ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాడుగా, మరి ఒక సంఘ నాయకుడిగా, సత్యాన్ని అనుసరించేవాడుగా ఉన్నట్లు మనం చూడగలం. కాబట్టి మరి ప్రారంభంలోనే సత్యమును ప్రేమించు ప్రియుడైన గాయకునకు అని మరి అపోస్తులుడు మరి సంబోధించడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ మొదటి శతాబ్దంలో వ్రాయబడినటువంటి పత్రికలో మరి ఒక చిన్న ప్రార్థనలతో ఇది ప్రారంభించడం అలవాటుగా ఉంది. అందుకనే యోహాను భక్తుడు కూడా అలాగే వారిని సంబోధించడం జరుగుతుంది. అయితే 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని చెబుతాడు. నిజానికి గాయసుని గురించి అపోస్తలుడు అభినందన మాటలు ఏమంటే, సత్యమును అనుసరిస్తున్నటువంటి వాడు, మరి దేవుని బిడ్డగా సత్యవంతుడైన యేసుక్రీస్తు మరి సేవకుడుగా, నాయకుడుగా, మరి ఆతిథ్యం ఇచ్చే ప్రియుడైనటువంటి వ్యక్తిని
ఒక కేవలం విష్ కాదు, కానీ ఒక ప్రేయర్గా మనము ఇది చూడవచ్చు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ జాన్ ప్రేస్ దట్ గైస్ అండ్ హిజ్ అఫైర్స్ మే ప్రాస్పర్ ఇన్ ద సేమ్ వే. అనగా అతడు ఆత్మలో వర్ధిల్లుచు ఎదుగుతున్నట్లే మరి ఆరోగ్యంగా కూడా ఉండాలని కేవలం ఆశించడం కాకుండా ప్రార్థించినట్లు మనం చూడగలము. అంటే ఫ్రెండ్స్, ఐ ప్రే దట్ యూ ఎంజాయ్ గుడ్ హెల్త్. ఇక్కడ అపోస్తులుడైన యోహాను గారు గయస్ అనేటువంటి ఆ యొక్క సంఘ నాయకుని, తన ప్రియుడైనటువంటి తనకు తెలిసినటువంటి వాడిని మరి నీవు ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇక్కడ గాయను యొక్క ప్రేమను గూర్చి, అతని నమ్మకత్వాన్ని గూర్చి కొందరు విశ్వాసులైనటువంటి సహోదరుల వల్ల కూడా మరి యోహాను భక్తుడు లేదా అపోస్తులు తెలుసుకొని అతడు సత్యమందు అనగా సత్యవంతుడైన యేసు ప్రభునందు మరి విశ్వాసం కలిగిన వాడని, అక్కడ వెళ్ళినటువంటి సువార్థికులకు మరి విశ్వాసులకు అనగా అటు ఆ ప్రాంతానికి వచ్చేటటువంటి విజిటింగ్ మిషనరీలకు మరి అతడు నాయకుడుగా, విజిటింగ్ మిషనరీలకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి నాయకుడుగా, మరి సత్యాన్ని గ్రహించినటువంటి, సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి సాక్షిగా ఉన్నట్లు మనము చూడగలం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి అతడు సత్యమందు నిలిచి అభివృద్ధి పొందాలని కూడా అపోస్తలుడు ఆకాంక్షించాడు. మరి అతని సత్య మార్గాన్ని బట్టి అభినందించాడు, ఆయన కోసం ప్రార్థించాడని మీతో మనవి చేస్తున్నాను. ఇక రెండవదిగా ఈ యొక్క లేఖలో, అపోస్తలుడు రాసిన 3వ లేఖలో, నా పిల్లలు సత్యమందు అనుసరించి నడుచుకొనుచున్నారు వినట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇక్కడ John the Apostle has no greater joy than to hear that his children are walking in the truth. క్రీస్తునందు ప్రియమైన వారు, ఇక్కడ ఏమంటే నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారు అని మాట వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని అపోస్తలుడైన యోహాను చెప్పడంలో ఉద్దేశం ఏమంటే, ఎక్కడైతే గాయస్ గారు ఒక మరి సంగమునకు మరి నాయకత్వం వహిస్తూ మరి ఉన్నాడో, అందులోనటువంటి కొందరు వ్యక్తులు విశ్వాసమందు ఉన్నారని, మరి వారు ఆ సంఘంలో జీవిస్తున్నారు కాబట్టి వారిని మరి నా పిల్లలు మరి సత్యం అనుసరించి నడుచున్నారని అతడు చెప్పడం జరిగింది. చెప్పేదేమంటే, యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు సువార్త ప్రకటించగా బహుశా నూతన జన్మ అనుభవం పొందిన వారు ఆ యొక్క గేయస్ గారి యొక్క సంఘంలో ఒక ఎల్డర్గా ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో మరి విశ్వాసులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రియులారా, ఇక్కడ చెప్పేది ఏమంటే, మరి ఒక సంఘాన్ని గురించి పత్రికలో రాస్తూ మరి ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని వ్రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, సత్యము గురించి చాలాసార్లు లోకంలో సత్యం అంటేనే ఏమిటి అని ఒక సమస్య వస్తుంది. మరి పిలాతు కూడా యేసుప్రభువును సత్యం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. నిజానికి యేసుప్రభు ఆయనే నిలువెత్తు సత్యం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పినటువంటి వాడు. కానీ మరి సత్యాన్ని గురించి పిలాతు గారు మరి సరిగా అర్థం చేసుకోలేదు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, చెప్పేదేమంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్. సో ఎవ్రీ వన్ షుడ్ వాక్ ఇన్ ద ట్రూత్. మరి యేసు ప్రభువే మరి ఆ యొక్క సత్యం, నిజమైన సత్యము. మరి లోకములో కనిపించేదంతా సత్యం కాకపోవచ్చు, కానీ యేసు ప్రభు మాత్రమే సత్యవంతుడు. సత్యవంతుడను ముద్రను తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు పైన వేశాడని మీతో మనం చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, నిజానికి సత్యము వారి పాపము నుండి, అవిధేయత నుంచి, అపవిత్రత నుంచి మరి
విడుదల చేస్తుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా మరి సత్యమును అనుసరించేటటువంటి వారు ఆ సంఘంలో ఉన్నందుకు అది అపోస్తలులకు సంతోషాన్ని ఇచ్చిందని మీతో మనం చేస్తున్నాను. అందుకే మై చిల్డ్రన్ మీన్స్ మై చిల్డ్రన్ ఇన్ ఫెయిత్ అని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి యేసు ప్రభువు సత్యము, మరి జీసస్ క్రైస్ట్ ఈజ్ అల్టిమేట్ ట్రూత్ అన్నప్పుడు మనము సత్యాన్ని అనుసరిస్తున్నామా? సత్యవంతుడైన యేసుక్రీస్తును ప్రభువుగా కలిగి ఉన్నామా? మనము సత్యాన్ని ఆరాధిస్తున్నామా? ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని మరి యోహాను సువార్తలోనే వ్రాయబడింది. ప్రియులారా, నిజానికి మనలో ఉన్నటువంటి పవిత్రాత్మ సత్యవంతుడైనటువంటి యేసును ఆరాధిస్తుంది. నిజానికి మన హృదయంలో మరి సత్యము లేకపోతే, సత్యవంతుడైన యేసు లేకపోతే, పవిత్రాత్మ లేకపోతే మనము మరి ఆరాధించలేము. అది ఆరాధన కాదు, కేవలం అది లిప్ సర్వీస్ మాత్రమే అవుతుందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి అందుకే మనం అర్థం చేసుకోవడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. మరి యేసు ప్రభువు వారు తాను గెత్సెమనే తోటలో, దేవా మరి నీ శిష్యులను, మరి నీ బిడ్డలను నీ నామమందు నేను కాపాడుతిని, అయితే నీవు వారిని సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అంటూ నీ వాక్యమే సత్యమని మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి 17వ వచనంలో మనం చూడగలం. ప్రియులరా, అనగా ద వర్డ్ ఈజ్ ట్రూ, శాంక్టిఫై దమ్ ఇన్ ట్రూత్. నిజానికి ఇది చాలా అద్భుతమైన విషయము. సత్యవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సత్యవాక్యమందు మనం ప్రతిష్ఠించబడాలని, అందులో వేరు పారి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, కాబట్టి గేయస్ గారు ఉన్నటువంటి సంఘములో కొందరు మరి సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారనేటువంటి ఇది మరి యోహాను భక్తుడికి తెలిసి మరి ఒక ఎంకరేజింగ్ లెటర్ మరి అభినందిస్తూ మరి ఆనందిస్తూ రాసినట్లు మనం తెలియగలం. ఇక్కడ 5 నుంచి 8 వచనాలలో చూస్తే ఇక్కడ గేయస్ గారి హాస్పిటాలిటీ, మరి గేయస్ అనేటటువంటి వ్యక్తి మరి వారికి విజిటింగ్ మిషనరీస్కు లేదా సేవకులకు మరి శుభవార్తను ప్రకటించడానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి మరి ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియులరా, అక్కడ క్రైస్తవ విశ్వాసులు నాయకులు ఆతిథ్యం ఇచ్చి తమను దర్శించిన దేవుని సేవకులు చెప్పే వర్తమానాన్ని విని వారు ఆజ్ఞాపించిన వాటిని అనుసరిస్తూ మరి వారికి వసతులు కల్పించి ఆ విధంగా సహకరించడం అనేటువంటిది మరి సంఘ నాయకత్వంలో అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారు, ఇక్కడ సేవకులైనటువంటి మిషనరీలు, మరి విజిటింగ్ మిషనరీస్, వారు ఆయా ప్రాంతాలకు శుభవార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడట వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక యేసు ప్రభువును, ఆయన ప్రేమను, దైవ శక్తిని ప్రకటించేటటువంటి వారికి మరి వారి అవసరములు తీర్చుతూ దేవునికి తగినట్లుగా ఆర్థిక సహాయం కూడా వారికి చేయాలని అపోస్తలుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రియులారా, ఇక్కడ ఆ మాటలు 8వ వచనంలో ఏమని ఉందంటే, మనం సత్యమునకు సహాయకులం అవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నామని రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మరి సత్యాన్ని గురించి ప్రకటించేటటువంటి వారికి మరి సహకరించాలి, సహకారం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలనేటువంటిది అపోస్తులుని యొక్క ఉద్దేశమై ఉంటున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతమునకు వెళ్ళిన సేవకులు లేదా మిషనరీలు అన్యజనులతో ఏమీ మరి ధన సహాయం తీసుకొనక బయలుదేరారు కాబట్టి వారికి ఆర్థిక సహాయం చేసి వారికి సహాయపడాలని కూడా అతడు వ్రాయడం జరిగింది. అంతేకాకుండా దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపాలని చెప్పడం ఇక్కడ విశేషం. ప్రియులారా, అనగా సేవకులు అంటే మరి వారిని తక్కువ చూపుతో చూసినట్లు కాకుండా దేవుని దృష్టిలో పెట్టుకొని వారికి సహాయం చేయాలని, దేవుని నామాన్ని బట్టి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి
మరి సేవకులను సహాయం చేసి సహకరించాలని అపోస్తులుడైన యోహాను తెలియజేయడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వారిలో అపోస్తులుడైన యోహాను గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఆయన ప్రేమకు అపోస్తలుడు అని అంటారు. జాన్ ది అపోస్టల్ వాజ్ కాల్డ్ టు బి ఎన్ అపోస్టల్ ఆఫ్ లవ్. అందుకనే అతడు యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, యేసును అత్యధికంగా ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమను పొందిన అంతరంగ శిష్యులలో ప్రముఖుడని మీతో మనవి చేస్తున్నాను. ఆయన ప్రేమ గురించి మరి ఈ వేరే చోట్ల కూడా ఆ విధంగా మరి రాయడం జరిగింది. ఇక్కడ కూడా గయాస్ గారికి మరి అదే ప్రేమను చూపాలని మరి దేవుని సేవకుల పట్ల, సువార్థికుల పట్ల, కాపరుల పట్ల, ఉపదేశకుల పట్ల మరి దేవుని వాక్యము గ్రహించి సత్యాన్ని ప్రకటిస్తారు కాబట్టి మరి వారు దేవుని సేవకులైనటువంటి వారు మరి ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరాలు తీర్చినప్పుడు మరి ఆధ్యాత్మిక మేలు గురించి వాళ్ళు ఆలోచించి ప్రయాసపడుతున్నప్పుడు అలాంటి వారికి వారి అవసరాలు కూడా తీర్చి సహాయపడాలని మరి అపోస్తులుడైనటువంటి యోహాను గారి ఉద్దేశమని, తద్వారా దేవుని సేవలో సహకరించి మరి ఆశీర్వాదాలు పొందాలని కూడా మరి దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఏమి సెలవిస్తుందంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అని రాయబడింది. ఫర్ గాడ్ లవ్స్ ఏ చీర్ఫుల్ గివర్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మరి ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటే, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13-14 వచ్చిన చూస్తే, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనం చేయుచున్నారు, బలిపీఠము యొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠంతో పాలువారై ఉన్నారనియు మీరు ఎరగరా? అలాగే సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడని మరి మొదటి కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 13-14 వచనాలు రాయబడింది. నిజానికి ఆ కాలం రోమా పాలకుల కాలంలో మరి యాజకత్వం గురించి దృష్టిలో పెట్టుకొని పౌలు గారు మరి ఇక్కడ రాసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకనగా మరి వారు వాక్య పరిచర్లో మరి విశ్వాసులైన సభ్యులకు మరి ఆత్మీయమైనటువంటి విషయాలను బోధిస్తారు, ప్రకటిస్తారు. కాబట్టి తద్వారా అనేకులు సత్య మార్గంలో నడిపించడానికి మరి అలాంటి వారికి సత్యానికి సహాయకులుగా ఉండాలని మరి అపోస్తులుడైన పౌలు కూడా మరి నూర్చేడు ఎద్దుకు చిక్కము పెట్టవద్దని కూడా ఇక్కడ రాయబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఆ విధంగా సహకరించాలనేటువంటిది మరి యొక్క అపోస్తులుడైనటువంటి యోహాను యొక్క ఉద్దేశమని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ నిజానికి మరి దీంట్లో అంతటికి మూల కారణం ఏమంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. క్రైస్తవ విశ్వాస జీవితం అంతా కూడా దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు చూపినటువంటి ప్రేమ, కల్వరి ప్రేమ మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మొదట యేసు ప్రభు వారు ప్రేమించారు కాబట్టి మనమును కూడా ప్రేమించబద్ధులమై ఉన్నామని మరి ఆ విధంగా సేవలో సహకరించాల్సిందిగా మరి దేవుడు మరి ఆ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఇక్కడ 4వదిగా నాయకత్వ విషయంలో అపోస్తులుడు యోహాను గారు సూచనలు ఇచ్చినారు. ఏమంటే, లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ చోజన్ అండ్ మేడ్ బై గాడ్. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే వర్ చోజన్ అండ్ మేడ్ బై గాడ్. నిజానికి నాయకులు పుడతానే నాయకులు కాలేదు, కానీ వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు ఆ తర్వాత ఆత్మీయంగా ఎదుగుతూ నాయకులుగా అవుతారని నా యొక్క అభిప్రాయం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ 2 రకాల నాయకత్వాల గురించి అపోస్తులుడు మరి చెప్పాడు. ఆ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తునందు ప్రియమైన వారులా, ఆ యొక్క మరి గేయస్ గారు ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో మరి ఒక దియోత్రోఫే అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి అతడు మరి సంఘంలో దేవుడు లేని వాడుగా ఉండి కూడా
మరి నాయకత్వం చేయాలనేటటువంటి వారికి సాదృశ్యంగా అతడు ఉన్నాడు. మరి దేవుని సేవ చేసే మిషనరీలను రాకుండా మరి ఆటంకపరిచేటటువంటి వాడుగా ఉన్నాడని ఇక్కడ ఆ వాక్యం ద్వారా తెలుస్తుంది. మరి అంతేకాకుండా ఎవరైనా సహోదరులు మరి సేవ చేసేటటువంటి సేవకులను చేర్చుకున్నప్పుడు ఆటంకం కల్పించేటటువంటి వారుగా కూడా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈనాడు మరి క్రైస్తవ సంఘం నాయకత్వంలో కూడా మరి అనేకులు దేవుడు లేకుండానే మంది మార్బాలంతో నాయకత్వ బాధ్యతలు వహిస్తూ మరి సంఘాన్ని లో వారు దేవుడు మరి వారి నాయకత్వం కోసమే సంఘం ఉన్నట్లుగా మరి మా సంఘం మా ఇష్టం అనే విధానంలో జీవిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన వారు, దియోత్రఫీ అనేటటువంటి వాడు అలాంటి మరి శరీర సంబంధి అయిన మరి దుర్మార్గపు నాయకత్వం వహించేటటువంటి అవినీతిపరుడైన అక్రమార్కుడైనటువంటి నాయకత్వానికి మరి అతడు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే అదే సంఘంలో దేమేత్రియను అనేవాడు కూడా ఉన్నాడు. అతడైతే మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడు, మరి అందరి వలన మన్నను పొందినవాడని వాక్యంలో రాయబడింది. మరి యోహాను అపోస్తలుడుకు కూడా దేమేత్రిని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి సంఘములో నాయకత్వం అనేటువంటిది ఉన్నప్పుడు వివిధ రకాలైన వ్యక్తుల మధ్య వైవిధ్యాలు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికమైన నాయకత్వం సంఘంలో ఉంటే మంచిదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము. మరి దేవుడు లేకుండా దేవుని సేవ చేయడమే మంచిది కాదని నేను భావిస్తున్నాను ప్రియులారా. కాబట్టి మరి ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ, మరి విశ్వాసము, సంఘ సభ్యుల పట్ల ప్రేమ, మరి దేవుడు అంటే భయం, మరి జమా ఖర్చుల విషయంలో మరి నమ్మకత్వము ఉన్నటువంటి వారే మరి సంఘంలో నాయకత్వంగా ఉంటే మంచిదని, అలాంటి నాయకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఏమని రాయబడిందంటే, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడని కూడా రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇక్కడ చెప్పేదేమంటే, మరి ఈ యొక్క పత్రిక అంతట్లో కూడా అపోస్తలుడైనటువంటి యోహాను గారు చెప్పినటువంటి విషయాన్ని మరి 2 మాటల్లో ఇక్కడ చెబుతున్నాను. ట్రూత్ ఈజ్ ఎ డామినెంట్ థీమ్ ఇన్ ది ఎపిస్టల్, జాన్స్ థర్డ్ ఎపిస్టల్. ది వర్డ్ ట్రూత్ అపియర్స్ 4 times in this letter, opening 4 verses. క్రీస్తునందు ప్రియమైన వారు, ఇక్కడ అపోస్తలుడైన యోహాను గారు మరి నాయకత్వాన్ని గురించి, మరి సత్యాన్ని గురించి మరి రాయడం జరిగింది. కాబట్టి మనము నిజంగా సత్యమును అనుసరించి ఉన్నామా, మరి సత్య మార్గంలో జీవిస్తున్నామా? మరి సత్యాన్ని అనుసరించినటువంటి గేయస్ గారు మంచి ఉదాహరణగా ఉంటున్నాడు. మరి అంతేకాకుండా మరి ఆ యొక్క సంఘంలో మరి సత్యమును అనుసరించి నడుచుకునేటటువంటి వారు ఉన్నారన్నటువంటి విషయము అపోస్తలునికి ఆనందాన్ని కలిగించింది. క్రీస్తునందు ప్రియమైన వారులారా, తన పిల్లలు తన పరిచర్యలో రక్షింపబడినటువంటి వారు ఉన్నారని అపోస్తలుడైన యోహాను అత్యధికంగా ఆనందించినట్లు, మరి మనము రక్షించబడిన వారంగా దేవుని బిడ్డలుగా సత్యవాక్యాన్ని అనుసరిస్తుంటే దేవుడు మనను చూసి కూడా సంతోషిస్తాడు. ప్రియులారా, నిజానికి ఆ యొక్క అపోస్తలుడు ఆనందించినట్లు, ఆనందించుడి మరలా చెప్పుదును, ఆనందించుడి ప్రభువునందు ఆనందించుడి అని దేవుని వాక్యంలో రాయబడినట్లు, మనమందరం కూడా సత్యవాక్యాన్ని అనుసరిస్తూ మరి మంచి నాయకత్వం కలిగి దేవుని మహిమార్థము నీతి సాధనములుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, నిజానికి మరి క్రైస్తవ విశ్వాస జీవితము మొట్టమొదటిగా క్రీస్తును ప్రభువుగా అంగీకరించిన అనుభవం, పరిశుద్ధాత్మతో వెలిగించబడిన అనుభవము, సత్యవాక్యానుసారంగా జీవించే జీవిత విధానము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా మనము మరి ఈ యొక్క అంత్యకాల దినములో ఉంటున్నాము. యేసుక్రీస్తు రాకడ కూడా సమీపంగా ఉన్నది. సూచనలు అనేకము ప్రపంచంలో జరుగుతున్నాయి. అక్కడ వెనిజులాలో చూస్తే మరి ఈ మధ్య
వచ్చినటువంటి ఆ యొక్క భారీ వర్షాలలో మరి ఎర్త్ క్వాక్లలో మరి 58,000 గృహాలు నేలమట్టమయ్యాయి. మరి దాంట్లో ఎంతమంది చనిపోయారో వేల సంఖ్యలో చనిపోయినట్లు వార్తలు తెలుస్తుంది. మరి ఆయా ప్రాంతాలలో అంచుగా కూడా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు. మరి యేసుక్రీస్తు రాకడ మరి సమీపంగా ఉన్నట్లు మరి అనేకమైనటువంటి సూచనలు జరుగుతున్నాయి. మరి యూదులు తమ స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మరి యుద్ధములు, కరువులు, భూకంపాలు, మరి వాల్కనో ఎరప్షన్స్, ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. మరి వర్షాలు లేని పరిస్థితి కూడా మన ప్రాంతంలో కూడా ఉంది. కాబట్టి దాని కారణాలు శాస్త్రవేత్తలు ఏదో చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ మరి దేవుడు పాపాన్ని చూస్తూ సహించడు, కానీ పాపిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని సహించడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నిజానికి దేవుని యేసుక్రీస్తు రాకడా, మనిషి ప్రాణం పోకడా ఎప్పుడో ఎవరికి తెలియదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మరి మనము మన జీవితాలను మరి దేవుని సన్నిధిలో సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను వాటిని హిమం వలె తెల్లగా చేస్తానన్న దేవుడు మనకున్నాడు. మీ పాపములు కెంపుల వలె ఎర్రనివైనను అవి తెల్లని బొచ్చు వలె శుద్ధీకరిస్తానన్న ప్రభు మనకున్నాడు. కాబట్టి యేసు ప్రభు రక్తధారాలలో నీడే కడుక్కొని మరి విమోచన పొంది, శాంతి పొంది, వెలుగును పొంది మరి నిత్య మార్గంలో, సత్య మార్గంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక కీర్తనలో ఏమని రాయబడిందంటే, మరి కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి అని రాయబడింది. నిజానికి చాలా అద్భుతమైన వాక్యం ఇది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానం ముద్దు పెట్టుకునేది ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువారి కలువరి సిలువలోని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మరి కృపామయుడైనటువంటి యేసు ప్రభువారు సత్యవంతుడైన దేవుణ్ణి అడిగితే, ప్రభువా నేను రక్షిస్తాను వీళ్ళను అంటే, రక్షిస్తున్నావు కదా, మరి భూలోకానికి వెళ్ళు అని యేసు ప్రభును దేవుడు శరీరధారిగా ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడుగా పంపడం జరిగింది. అయితే ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు మరి ఆయన బోధనలు మరి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి మరి సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు చేసినప్పుడు మరి దానిని చూసి సహించని మత ఛాందసులు ఆయనను సిలువ వేయడం జరిగింది. నిజానికి సిలువ వేయడం అనేది అది కోఇన్సిడెన్స్ కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. కాబట్టి అందరి కోసం ఆయన సిలువ బలియాగం కావాల్సినటువంటి వాడై ఉంటున్నాడు. ఆయన సిలువ మరణం పొందితేనే మానవులకు మనకు పాప క్షమాపణ. కాబట్టి ఆయన సిలువ రక్తంతో మనం శుద్ధీకరించడానికి, పాప పరిహారం చేశాడని ఆయన రక్తధారలో కడుక్కొని మరి నేనును నా ఇంటి వారును మరి యేసుక్రీస్తునే సేవించదమని ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే దేవుడు ఆ నిర్ణయాన్ని బలపరిచి మరి ఇప్పుడే రక్షించగలడు. అట్లాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న అనేకుల హృదయాలలో అత్యధికంగా కుమ్మరించి తన బిడ్డలుగా ఆశీర్వదించునుగాక ప్రార్థిస్తాం. మా స్తుతి కారణభూతుడైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నారు. దేవా, సత్యవంతుడైనటువంటి యేసును ప్రేమను పొందేటటువంటి బిడ్డలుగా సత్యవాక్యమందు మరి మామూలు మా ప్రజలను ప్రతిష్ఠించమని దేవా, మీ సత్య మార్గంలో జీవమార్గం నడిపించమని దేవా, అంతం వరకు మేము మీ బిడ్డలుగా కొనసాగుతూ నిత్యత్వంలో మీ రాజ్యం చేరినంత వరకు మీరే మమ్మలను మా ప్రజలను చేపట్టి నడిపించమని చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమ గల నామమున శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.